అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ అల్సర్స్ రాకుండా మనకి ప్రొటెక్షన్ కోసం ఒక మ్యూకస్ బ్యారియర్ అని ఒక లైనింగ్ ఉంటుంది ఇక్కడ ఈ స్టమక్ దగ్గర, మ్యూకస్ లైనింగ్ అని. ఆ మ్యూకస్ బ్యారియర్ రెడీ అవ్వడం కోసం కూడా మనకి వాటర్ అనేది చాలా ఎసెన్షియల్. ఈ మ్యూకస్ బ్యారియర్ కనుక మనకి లేదు అంటే కంపల్సరీగా మనకి గ్యాస్ట్రిక్ వాల్ అనేది రప్చర్ అయిపోతుంది అనమాట. రప్చర్ అయ్యి మనకి అల్సరైటిస్ అండ్ బ్లడ్ వామిటింగ్స్ రావడం అట్లాంటివన్నీ వస్తాయి. సో ఈ మ్యూకస్ బ్యారియర్ కోసం కూడా మనకి వాటర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏదైతే ఫుడ్ డైజెషన్ అయిందో తర్వాత ఇంటెస్టైన్స్కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా అది ఎలా ఉండాలి, దాని యొక్క టెక్స్చర్ అనేది కొంచెం హార్డ్గా కాకుండా ఫ్రీగా ఉండాలి, మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. సో ఆ సాఫ్ట్నెస్ రావడం కోసం కూడా మనకి వాటర్ అనేది చాలా ఎసెన్షియల్. అండ్ అది బయటికి వెళ్ళడం కోసం కూడా మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ ఇంటెస్టైన్స్ ఉన్నాయి కదా, దీని యొక్క కదలిక అనేది కంపల్సరీ ఉండాలి. ఎప్పుడైతే మనకి తీసుకున్న ఆహారం అనేది గట్టిగా ఉండడం కానీ లేదంటే వాటర్ లేకుండా పిండిగా ఉండడం కానీ ఉంటే ఏమవుతుంది, ఫ్రీగా మూవ్ అనేది అవ్వదు. ఎప్పుడైతే అది సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుందో అప్పుడే మనకి అది ఫ్రీ మూమెంట్ ఉంటుంది అనమాట. అప్పుడే వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నార్మల్గా మనం రోజు ఉదయం లేవగానే వాటర్ కంపల్సరీ తీసుకుంటాం. 1 లీటర్ వాటర్ లేదంటే 1/2 లీటర్ కానీ లేచిన వెంటనే తాగుతాం. ఎందుకు తాగుతాం? మోషన్ ఫ్రీగా అవ్వడానికి. ఎందుకంటే తాగిన వాటర్ ఏదైతే మోషన్ ఉందో దాంట్లో మిక్స్ అయ్యి ఫ్రీ మూవ్మెంట్ కోసం మనం వాటర్ తాగుతున్నాం. ఓకేనా? సో అలానే ఇప్పుడు వాటర్ లేకపోతే కనుక మనకి ఫ్రీ మూవ్మెంట్ అనేది ఉండదు. లేకపోవడం వల్ల ఏమవుతుంది, మోషన్ అనేది సరిగ్గా అవ్వదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో మనకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కంపల్సరీగా మనం డైలీ కనీసం 3 to 4 లీటర్స్ అనేది తీసుకోవాలి. వాటర్ సరిగ్గా తీసుకోకపోతే ఇలా డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇది ఒక చిన్న లైఫ్ స్టైల్ తప్పు. కొంతమంది 2 లీటర్స్ తాగడం, 1 లీటర్ తాగడం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి మనం చేయకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెస్ అండ్ స్లీప్. కొంతమంది ఏంటంటే ఇంట్లో ఒత్తిడి లేదంటే ఆఫీస్లో ఒత్తిడి వల్ల ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటారు. స్ట్రెస్ ఎక్కువ వస్తే డిప్రెషన్ కానీ ఏమైనా వస్తే ఫుడ్ ఏది పడితే అది తినేయడం. అంటే అక్కడ ఆకలి కాదు, బట్ ఏదో ఒకటి తినాలి అని స్ట్రెస్ వల్ల. అండ్ స్లీప్ కూడా కొంతమంది సరిగ్గా పోరు. అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అని, కొంతమంది సాఫ్ట్వేర్స్ అండ్ పబ్స్ అని, పార్టీస్ అని, స్లీప్ కూడా చాలామందికి స్కిప్ అవుతూ ఉంటుంది. సో అలాంటి స్లీప్ స్ట్రెస్ ఉండడం వల్ల అసలు గట్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఆల్రెడీ రీసెర్చర్స్ చాలామంది ఈ టాపిక్ మీద డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. అసలు మెయిన్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు, గట్ అండ్ బ్రెయిన్ యాక్సిస్. గట్ అండ్ బ్రెయిన్ యాక్సిస్ అంటే మనకి గట్లో ఏదైతే ఫుడ్ ఉందో బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేసి మనకి హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమవడం కోసం చిన్నది పెట్టాను చూడండి. ఇప్పుడు ఏదైతే మనం గుడ్ ఫుడ్ అంటే న్యాచురోపతి డైట్, ఇప్పుడు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి మంచి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మనకి గట్లో గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనం గుడ్ ఫుడ్ తీసుకుంటామో మనకి గట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది రిలీజ్ అవుతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. బ్రెయిన్కి సిగ్నల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ అంటే ఏవేవి అంటే సెరోటోనిన్, గాబా అండ్ మెలటోనిన్. ఇవి మెయిన్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ హార్మోన్స్ కానీ మన దగ్గర ఉన్నాయి, మన బాడీలో ఉన్నాయి అంటే మనకి డిప్రెషన్, యాంగ్జైటీ అట్లాంటివి ఏం రావు, మన హెల్తీగా ఉంటాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ 3 హార్మోన్స్ గురించి జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ 3 హార్మోన్స్ ఎందుకు మనకి ఎసెన్షియల్ అని. సెరోటోనిన్ అని చెప్పాను కదా, ఈ సెరోటోనిన్ హార్మోన్ అనేది మ్యాక్సిమం మనకి 90% అనేది గట్లోనే రిలీజ్ అవుతుంది. అది కూడా గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ చేస్తుంది అనమాట. అది మనకి ఇంకా ఎక్కడ రిలీజ్ అవ్వదు, ఓన్లీ గట్లోనే 90% అనేది రిలీజ్ అవుతుంది. సో అది కూడా మనకి ఫుడ్ వల్లనే, గుడ్ ఫుడ్ తీసుకుంటేనే మనకి 90% రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సెరోటోనిన్ హార్మోన్నే మనం హ్యాపీ హార్మోన్ అని కూడా అంటాం. ఓకేనా? అండ్ ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే దీని యొక్క ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది, అలానే గట్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ పై ఎలా చూపిస్తుందంటే, ఇప్పుడు ఎవరైనా ఈ సెరోటోనిన్ హార్మోన్స్ అనేది తక్కువగా ఉందనుకోండి, ఎవరికైనా వాళ్ళకి డిప్రెషన్ రావడం, అలానే ఎప్పుడు చూసినా కొంచెం బద్ధకంగా లెథార్జీగా ఉండడం, ఎప్పుడు చూసినా బాధలో ఉండడం, ఏడుస్తూ ఉండడం, అసలు అక్కడ మూమెంట్లో ఏం జరగదు కానీ వాళ్ళకి ఏడవాలనిపిస్తుంది, లేదంటే మూడ్ స్వింగ్స్ ఉండడం, అట్లాంటివన్నీ జరుగుతాయి. ఎవరికైతే సెరోటోనిన్ హార్మోన్స్ అనేవి తక్కువగా ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇది అవుతుంది అనమాట. అండ్ ఇవి నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేయడం కోసం
మనం గుడ్ ఫుడ్ తీసుకుంటే మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది సెరటోనిన్ హార్మోన్స్ అని రిలీజ్ చేస్తుంది అనమాట. సో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అలాంటివన్నీ